నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, మొన్నటి వరకు అల్లు అర్జున్ గారి ఇష్యూ ఏదైతే నడిచిందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఆయన రద్దు చేసుకుని హైదరాబాద్ వచ్చారు అన్నారు. బట్ కలిసిన సందర్భం ఎక్కడా చూడలేదు. అండ్ ఒక రోజు రాత్రి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సినీ ప్రముఖులందరూ అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదంటూ చాలా మంది మాట్లాడుకున్నారు. బట్ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి స్పందించారు. దిల్ రాజు గారి దగ్గర మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే. అండ్ ఈ కోణంలో మనం చూసినట్లయితే అల్లు అర్జున్ గారిదే కాస్త తొందరపాటు చర్యగా కూడా పవన్ కళ్యాణ్ గారు అభివర్ణించినట్లుగా సమాచారం. మీరేం చెప్తారు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా మాట్లాడినట్టుగా తెలియదు, కానీ చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడినట్టుగా, లేదా మన దిల్ రాజు గారు పోయారు కాబట్టి ఆయనతో మాట్లాడే సందర్భంలో మాట్లాడినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన వార్తలు వస్తున్నప్పుడు అధికారికంగా ఆధారాలు లేకపోయినా ఆ భాష, ఆ స్పందన చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా స్పందించి ఉండవచ్చు అనే నిర్ధారణకైతే రావచ్చు. ఆయన రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, అల్లు అర్జున్ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్న వ్యక్తిగా స్పందించినట్టుగా నాకు అనిపించింది. అంటే హుందాగా ఉండడం, నాన్ కాంట్రవర్షియల్ గా మాట్లాడడం అనేది కనపడింది. అయితే అన్ని విషయాల్లో ఎట్లా ఉంటే మంచిది. ఇక్కడ ఆయన రెండు మూడు అంశాలు ప్రస్తావించారు. ఒకటి, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అనే పదం వాడారు. రెండు, చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి వెళ్ళి నేరుగా పరామర్శించుంటే బాగుండేది. అల్లు అర్జున్ పరామర్శించకపోయినా ఆ టీం వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది. రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు ఒక సభలో రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు కాబట్టి అరెస్ట్ చేసినాడడం తప్పు. రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నాడు అని చెప్తూ అల్లు అర్జున్ పట్ల సానుకూలంగా కూడా రెండు మూడు వ్యాఖ్యలు కనపడ్డాయి. అదేంటంటే, సినిమా హీరోలు బయటకు వచ్చి చెప్పారు కదా, అట్లా అభిమానులకి చేయి ఊపకపోతే వాడికి అహంకారం అనుకుంటారు అనేది ఒకటి చెప్పారు. రెండోది, మొత్తం అల్లు అర్జున్ ఒకరినే దోషిగా చేస్తున్నారు, మొత్తం టీం బాధ్యత, ఇతరుల బాధ్యత అనే ప్రస్తావన ఒకటి తీసుకొచ్చారు. ఆ రకంగా అల్లు అర్జున్కి తాను వ్యతిరేకం కాదని చెప్తూనే అల్లు అర్జున్ పై వైపు నిలబడడానికి సిద్ధంగా లేదు. రెండు కనపడతాయి. అల్లు అర్జున్కి వ్యతిరేకం, మళ్ళీ ఎవరన్నా అల్లు అర్జున్ అభిమానులు, ఇలాంటి జర్నలిస్ట్ ఎవరన్నా ప్రైవేట్ టాక్ లో ఆయనతో ఇంటర్వ్యూలో, ఏంటి మీ బంధువు, మీ మేనల్లుడు ఏదో అవుతాడు వరుసకి, ఆయన్ని పట్ల నిలబడకూడదంటే ఎంత స్పష్టంగా చెప్పాను కదా. అల్లు అర్జున్ గారు చెప్పాడు కదా, నేను వెహికల్లో పోతా అంటే పోలీసులు చెప్పారు, అప్పుడు ఆయన చెప్పారు, అది చేస్తే అభిమానులు సంతోషిస్తారు, అహంకారం ఆయన చెప్పింది నేను కూడా చెప్పాను కదా, అల్లు అర్జున్ బాధ్యుని చేసేసినారు, ఇవన్నీ నేను చాలా ఫెయిర్ గా మాట్లాడినానని చెప్పుకోవడానికి పనికొచ్చేట్టుగా వాడాడు. ఆయన మాత్రం అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడితేనే కొంచెం అల్లు అర్జున్ వైపు చేయాలని చూపించేట్టుగా మాట్లాడాడు. ఎవరు తప్పు ఎవరు కోర్టు తెలుస్తుంది, దాన్ని మనం జోలికి వెళ్ళాము. ద సేమ్ టైం రేవంత్ రెడ్డి పట్ల తనకున్న సానుకూలతను, చాలా ఆయన బాగా పరిశ్రమలకు ఉపయోగపడుతున్నాడు, ఇండస్ట్రీకి చాలా చేస్తున్నారు, అది ఇండస్ట్రియల్ కి ఏం చేయాలో మన సమావేశం అయినారు. అప్పుడు ఎట్లా బాగా చేసేసినాడు, నేను చేయలేదు, తప్పు చేశాడని నేను రేవంత్ రెడ్డి గారిని అన్నాను. ఏమి చేస్తే ఇండస్ట్రియల్కి మీకు ఏం కావాలో వాళ్ళు పిలిచాడు 1 year తర్వాత. వాళ్ళు పోయినారు, వాళ్ళు ఏదో చెప్పదలుచుకుని చెప్పినారు. నా పాయింట్ ఏంటి, అప్పుడే చేసేసినట్టు అని అనుకుంటారు. రెండు, సినిమా థియేటర్లకు ఆయన రేట్లు పెంచాడు అన్నాడు, ఇప్పుడు తగ్గించేస్తాను, దాని గురించి స్పందించిన. నేను రేవంత్ రెడ్డి గారి ఈ ఏదైతే బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో తీసుకున్న లైన్ నేను సమర్థిస్తాను. బట్ మీరు దాన్ని సమర్థిస్తారా, దీన్ని సమర్థిస్తారా? బెనిఫిట్స్ వాళ్ళు వద్దని ఆయన స్పష్టంగా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు క్వశ్చన్ లేదని చెప్పాడు, మన సమావేశంలో చెప్పినాడు. మళ్ళీ ఆయన పెంచాడంటే పెంచకపోతే వ్యతిరేకిస్తున్నారా? దేన్ని వ్యతిరేకిస్తున్నారు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సినిమా పరిశ్రమ బాగా చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, బాగా చేశాడు, మంచి వ్యక్తి అన్నట్టు మాట్లాడేసినాడు. మరి సినిమా హీరోల్ని, దర్శకులందరినీ తన ఛాంబర్కి పిలిపించి, వాళ్ళ అన్న చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి సెలవ కప్పి కారు వరకు పంపించి అందరినీ కూర్చోబెట్టుకొని, మీ విశాఖపట్నం రండి, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, స్టూడియోలకు స్థలాలు ఇస్తాను, తొందరగా రండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏమో నువ్వే కూడా చెప్పడానికి సినిమా గురించి మాట్లాడు. ఇప్పుడు ఇంత మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు అయితే, నేను ఉన్నంత వరకు బెనిఫిట్స్ లోకి అవకాశం విను, ఏం పెద్ద మీరేమన్నా దేశాన్ని పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారా, వ్యాపారం చేసుకుని ఇంట్లో కూర్చోండి, ఇది మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఇట్లయితే జగన్ గారు మాట్లాడలేదు కదా. మరి జగన్ గారి పట్ల ఆ స్టాండు, రేవంత్ రెడ్డి గారి ఈ స్టాండ్ తీసుకోవడం రాజకీయం తప్ప ఇంకేముంది? కాబట్టి
బేసిక్ గా ఆ సినిమా పరిశ్రమకు అల్లు అర్జున్ చుట్టూ నడిచిన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వైపు నిలబడదలుచుకోలేదు. ద సేమ్ టైం యాజ్ ఉప ముఖ్యమంత్రిగా మాత్రం హుందాగానే స్పందించినట్టుగా నేను అనుకుంటాను. ఇట్లే అన్ని సందర్భాల్లో ఉండాలి. మరి గతంలో జగన్ వ్యవహరించినప్పుడు కూడా ఇట్లే ఉంటే ఆ హుందాతనానికి అర్థం ఉంటుంది. మనకు నచ్చినోడితో ఒక రకంగా, నచ్చినోడితో ఒక రకంగా ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అది ప్రశ్నలకు గురవుతుంది. అండ్ మొన్నటికి మొన్న సినీ పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి మెయిన్ రీజన్ ఈ గేమ్ చేంజర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. ఈ టైంలో బెనిఫిట్ షోస్ లేవు, లేకపోతే ఆ టికెట్ల రేట్ల పెరుగుదల లేదు అని చెప్పేసరికి ఒక ఇంత అలజడి రేగిన అంశమే. ఎందుకంటే వందల కోట్లు పెట్టారు. బెనిఫిట్ షోస్ పెట్టుకుని సినిమా రేట్లు ధరలు పెంచుకుంటేనే కదా డబ్బులన్నీ వచ్చేది. ఒకవేళ సినిమా కనుక అటు ఇటుగా ఆడింది అనుకోండి, నిర్మాతలందరూ ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో బట్ దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏం మారినట్లుగా మనం చూడట్లేదు. దానికి ఎవరు ప్రముఖులు ఇప్పటి వరకు స్పందించలేదు. వాళ్ళు పోయిందే దానికి. అందుకే కదా మీలాంటి జర్నలిస్ట్ ఎవరో దిల్ రాజు గారిని షోల గురించి అడిగితే, షోలు కాదు సమస్య లేదయ్యా, మాకు సినిమా పరిశ్రమ గురించి మాట ఇంకేమున్నాయి సినిమా పరిశ్రమ, వాళ్ళు బాధలే షోలు. ఈరోజు దిల్ రాజు గారు కావచ్చు, ఇతర పెద్దలు ఎవరైతే సినిమా పరిశ్రమలో కొంతమంది ఉన్నారో సినిమా థియేటర్లన్నీ తమ చేతిలో పెట్టుకొని 2-3 కుటుంబాల చేతిలో సినిమా థియేటర్లు ఉంటాయి. రాష్ట్రం చాలా మంది మీద ఒక సినిమా థియేటర్ మాధవ్ మనం అనుకుంటున్నాం, మనంతా లీజుకి ఇచ్చేసాం ఎప్పుడో. కాబట్టి దిల్ రాజు గారికి ఇంకొక 2-3 మొత్తం వీళ్ళిద్దరు ముగ్గురు అనుకుంటేనే సినిమా థియేటర్లో సినిమా వస్తుంది. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు కొంత 1000 కోట్లు 500 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసామని చెప్పుకునే వాళ్ళ బాధలే ఇప్పుడు సినిమా బాధలుగా మారిపోయినాయి. మన పోయినంత అందుకే వాళ్ళు అది సూటిగా విలేకరులు అడిగేసరికి కోపం వచ్చింది. ఇప్పుడు అది సమస్యే కాదన్నాడు. సమస్య అదే, పోయింది అందుకు, అది పరిష్కారం కాలేదు కాబట్టి అది కాదు, మేము ప్రపంచ విషయాలంతా మాట్లాడొచ్చామని. ఇంకేం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారితో? కాబట్టి బేసిక్ గా వాళ్ళు పోయింది అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రపంచ విషయాలు మాట్లాడినట్టున్నాడు, ఇలా విషయాలు చెప్పినట్టున్నారు. కానీ ఏ చెప్పినప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ అదే అంటుంది, పవన్ కళ్యాణ్ గారు అంటుంది రేవంత్ రెడ్డి గారు సినిమా థియేటర్లో బెనిఫిట్ షో చేసుకో టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినాడు అని అన్నారు, అందుకు అభినందించారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు అభినందిస్తున్నారా, వెనక్కి తీసుకుంటున్నారా, లేకపోతే ఆలోచించమని కోరుతున్నారా? జగన్ అయితే తాడదీస్తాను అది మాట్లాడినారు, సరే జగన్ కాబట్టి మాట్లాడినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కనీసం అడ్వైజ్ అన్న చేయొచ్చు కదా, రిక్వెస్ట్ అన్న చేయొచ్చు కదా. నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను, నాకు తెలుసు ఆ బాధలు, మీరు గతంలో ఇచ్చారు సంతోషం, ఇప్పుడు ఈయన అంటున్నారు ఈకపోతే పెద్ద పరిశ్రమలు నష్టపోతాయి, ఎందుకు చెప్పలా? కాబట్టి ఇక్కడ కొంత ట్విస్ట్ కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారి పట్ల ఒక ఒబిడియంటీ కనపడుతుంది, అభిమానం కనపడుతుంది, రిలేషన్ కనపడుతుంది. ఇవన్నీ కలగొరపుగా జగన్ మన పవన్ కళ్యాణ్ గారిలో కనపడు. పురుషోత్తం గారు, ఈ సినారియోతో చూసిన తర్వాత ఒక వర్గం వారు అనుకునే మాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అండ్ సినిమా పెద్దలందరూ చిరంజీవి గారితో సహా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఆ రోజు అన్నను కాళ్ళ దగ్గరకు రప్పించుకున్నారు. కాబట్టి ఈ రోజు తమ్ముడు ధీటుగా సమాధానం చెప్తున్నాడు, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి అని అంటున్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి ఫ్యూచర్ లో ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు 40 minutes వెయిటింగ్ చేపించారు అని అంటున్నారు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే టికెట్ల ధరల పెరుగుదలకి సంబంధించి కానీ ఎలాంటి పాజిటివ్ సానుకూలత డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి వీళ్ళంతా? 40 నిమిషాలు 1 గంట వీళ్ళు వెయిట్ చేయడం పెద్ద తప్పు కాదు. 2 గంటలు వెయిట్ చేసినా పెద్ద పోయిందేమీ లేదు. వీళ్ళు కాదు తెలంగాణ పరిపాలకులా లేకపోతే ప్రజల తరపున ప్రతినిధులా? సినిమా యాక్టర్లు కానీ 1 గంట 2 గంటలు వెయిట్ చేయడం తప్పేం లేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన 36 పనులు ఉంటాయి. ఖచ్చితంగా వెయిట్ చేయడం తప్పు కాదు. మీరు దైవాంశ సంబుతులేం కాదు, ప్రజల ప్రతినిధులు అంతకన్నా కాదు. కాకపోతే మనం ఆంధ్రాలో ఒక రకంగా ఉంటాం, తెలంగాణలో ఒక రకంగా ఉంటాం. ఆంధ్రాలో కూడా జగన్ ఉంటే ఒక రకంగా ఉంటాం, జగన్ లేకపోతే ఒక రకంగా ఉంటాం. జగన్ మీద కోపంతో మాట్లాడిన అక్కసు తప్ప అది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడినాడు. ఆ రోజు నీకేం పని అయ్యా, సినిమా డబ్బులు పెట్టేది మేము, కొనేది అభిమానులు, మధ్యలో నువ్వు ఎవరు పెట్టారని కానీ చెప్పి మాట్లాడి. ఇప్పుడు అడగండి, రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్స్ వాళ్ళకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత ఇచ్చే ప్రసక్తే లేదన్నాడు, టికెట్ల రేస్ పెంచే ప్రసక్తే లేదన్నాడు. అక్కడున్న సినిమా పరిశ్రమ మంత్రి కోమటిరెడ్డి గారు ఆయన కాదు నేనున్నంత వరకు కూడా ఒప్పుకోను అన్నాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడలేదే. సినిమా టికెట్లు ధరలు ఒక హేతుబద్ధంగా నిర్ణయిద్దాం అన్నాడు, ఒప్పుకోనన్నాడు. రేవంత్ రెడ్డి గారికి అయితే బెనిఫిషియల్కి ఒప్పుకొని అయినాడు, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒప్పుకొని ఏం చేస్తా చేసుకోండి అన్నాడు. ఇక్కడ జగన్ గారు ఆ మాట అనలేదు. బెనిఫిషియల్ పేరుతో వీళ్ళ పేరుతో విచ్చలవిడిగా ప్రజలు అభిమానాన్ని డబ్బులు కరెక్ట్ కాదు, మనం ఒక హేతుబద్ధమైన రేటు ఫిక్స్ చేసుకుందాం. పెద్ద సినిమాలకు
ఎక్కువ డబ్బులు పెట్టిన సినిమాలకు కూడా ఎక్కువ రేట్ ఇద్దాం, కాకపోతే ఎక్కువ డబ్బులు పెట్టామనే దానికి ఏదైనా ఒక అకౌంటబిలిటీ పెట్టుకుందాం. ఇది జగన్ గారు మాట్లాడింది, చిన్న పరిశ్రమలు కాపాడింది. కానీ జగన్ గారు ఎక్కడ అవమానించలేదు. కానీ జగన్ గారు హేతుబద్ధంగా మాట్లాడితేమో ఆయన మీద దాడి చేసి నువ్వే డబ్బులు మావి, కొనేది ప్రజలు, మధ్యలో నువ్వేవాడు, నీకేం సంబంధం అని మాట్లాడినాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ స్టాండ్ తీసుకుంటే ఇంకొక వైఖరి తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నని పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి కారు వరకు ఎక్కించి వచ్చేస్తే అది అవమానం. ఈ రోజు 40 నిమిషాలు మీరు వెనకాల అసలు మీ అన్న ఫోన్ గడపోలా. ఇప్పుడు మా ఇంటికి పిలిపించుకున్నాడంట, మా ఇంటికి ఎందుకు వస్తారు గారు మీరు? నాకు అవసరం ఉంటే రావాలి. చిరంజీవికి ఆ రోజు అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వచ్చినప్పటికీ చిరంజీవికి అవసరం లేదు. ఆయన పర్సనల్ పనులు ఏమీ లేవు. అంటే ఎవరు పిలిస్తే వచ్చారు? ఆయనే పిలిపించుకోవాలి, ఆయనే గౌరవంగా ఆహ్వానించాడు ఇంటికి. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, జగన్ కాదు అక్కడ చీఫ్ మినిస్టర్. కాబట్టి పిలిచాడు, కానీ అవమానించాడని మాట్లాడి ఈ రోజు మిమ్మల్ని మీ అన్నని పిలిచాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనది పూర్తిగా రాజకీయ కోణం. జగన్ గారి విషయంలో ఆయనకి జగన్ అంటే పడదు, కాబట్టి ఆయన ఏం చేసినా పడదు. మిగతా వాళ్ళు అట్లా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. ఓకే, నెక్స్ట్ నాగబాబు గారి మంత్రి పదవికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక వ్యక్తికి సంబంధించిన సామాజిక వర్గం ఏంటో కూడా నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఏం చెప్తారు? నాగబాబు గారు వాళ్ళ సోదరుడుకి త్వరలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు అధికారికంగా. ఇక్కడ 2 పాయింట్లు. నాగబాబు గారు మంత్రి పదవికి అన్ని విధాల అర్హుడు. ఎందుకు అర్హుడు అంటే, నెంబర్ 1, ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన పార్టీతో ఉన్నాడు. తర్వాత జనసేన పెట్టినప్పుడు ఆయన పార్టీకి ఆయన చేసిన కృషి ఆయనకు ఉంది. కాబట్టి మంత్రి పదవికి కానీ ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత వచ్చే ఏ హోదా అయినా సరే అందుకునే యోగ్యత, క్యారెక్టరు, సాక్రిఫైజ్, కృషి ఆయన చేసినాడు. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు తప్పబడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నలకు గురవుతున్నాడు అంటే, కొన్ని చోట్ల కొన్ని అసందర్భ ఉపన్యాసాలు చెప్తుంటాడు. ఇది ఇక్కడ పంచాయతీ వస్తుంది. ఇప్పుడు దుర్గేష్ అనే ఈయన మంత్రి, ఆయన ఏ కులం ఆయన తెలియదట. ఇది కొంచెం ఎక్కువ అవుతుంది కదా. ఆయన కాపు, ఎందుకంటే కృష్ణమాదిక్ గారు చెప్పారు కదా, నీకు 3 పదవులు వస్తే నువ్వు ఇది 2 పదవులు కాపు తీసుకుంటూ ఆయనకి అమ్మాయికి ఇస్తాం, మా దళితుడు కూడికి ఇచ్చావని అడిగినాడు ఆయన. నేను ఆయన యాంగిల్లో మాట్లాడు, 3 పదవులు అన్ని కులాలకు ఎట్టేస్తాడు, ఇవ్వలేడు. కానీ పాయింట్ ఏంటంటే, ఆయన పాయింట్ నాకు వచ్చింది 3 పదవులు, దాంట్లో మా పార్టీలో సీనియర్ కాబట్టి వాళ్ళకి ఇచ్చినామయ్యా అని చెప్తే తప్పులేదు. అదే నాకు ఆయన కులం తెలియదంటే, ఇప్పుడు కులం తెలిసిన కదా తీసేసి కొత్త వాళ్ళకి ఇస్తావా? ఇప్పుడు తెలిసింది కదా ఏ కులం అని. కృష్ణమాదిక్ గారు చెప్పిన తర్వాత తెలిసింది కదా. అందులో మీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎవరు పోటీ చేస్తారో కులం కూడా తెలుసుకోకుండా సీట్ ఇచ్చేస్తారా అంటే, మరి ఇట్లాంటి మాట్లాడినప్పుడు మరి ఇంత అమాయకత్వం ఎందుకు వలగబోస్తే ఏమవుతుందంటే అన్ని అనుమానాలు వస్తాయి. అక్కడ సమస్య పవన్ కళ్యాణ్ వస్తారు. రెండోది, నాకు నా కులం అనేది ప్రధానం కాదు, ఆయన చేసిన కృషి. నో డౌట్ ఆయన ఏ కులం అయినా తీసుకునేదానికి అర్హుద్ది, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు ప్రజారాజ్యం నుంచి ఇప్పటి వరకు. నన్నే ఎందుకు అడుగుతారు, జగన్మోహన్ రెడ్డిని అడగకూడదా అంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు కదా ఆయనతో పాటు, పార్టీలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆయన అడగకూడదా అని. ఇక్కడ జగన్ గారిని అడగడానికి అర్హత ఎవరికి లేదు. ఎందుకు లేదంటే, ఆయన చెప్పినాడు ఎప్పుడైనా సిద్ధాంతం, నా కులం వాడికిను లేదా నా బంధువులకి ఇవ్వను అని చెప్పినాడా? ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడల్లా వాళ్ళకి బాధ్యతలు ఇచ్చినాడు. సుబ్బారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ పార్టీ బాలినేని గారు, వీళ్ళందరూ బంధువులే. వాళ్ళందరూ పదవుల్లో ఉన్నారు కదా. పార్టీలో లేనప్పుడు పవర్లో లేనప్పుడు బాధ్యతలు ఉన్నారు, పవర్లో ఉన్నప్పుడు. ఆయన ఎక్కడ మీలాగా సిద్ధాంతం చెప్పలేదు. మనం చెప్పిన సిద్ధాంతం, కులాలేంటి, మతాలేంటి, కుటుంబ పాలన ఏంటి, ఇది ఏమైనా రాజరికమా, ముఖ్యమంత్రి అయితే వాళ్ళకు కుటుంబ సభ్యులందరికీ ఇచ్చేస్తారా, మొత్తం బాబాయిలు అబ్బాయిలు మొత్తం ఇలా పంచుకునేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం చెప్పినాం కాబట్టి నీ పరిస్థితి ఏదైనా వచ్చింది. మామూలుగా అయితే నాగబాబు గారికి ఇవ్వడానికి ఎవడు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకు ప్రశ్నించే, మీరు ప్రజా ప్రస్తావన చేసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని, మీ సోదరుడు నాగబాబు గారు ప్రజారాజ్యం లేదా జనసేనకి ఎంత చేసినాడో, సుబ్బారెడ్డి గారు అంతకన్నా ఎక్కువే చేసినారు వైసీపీలో జగన్కి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవి వదులుకున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు జగన్తో లేకపోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర కేబినెట్ మంత్రి. తనకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతున్నా అంటే మంత్రి పదవి వదిలేసి వచ్చినాడు జగన్తో. సుబ్బారెడ్డి గారు డే 1 నుంచి జగన్తో ఉన్నాడు. అవినాష్ రెడ్డి కష్టమైన సావైన రేవైనా జగన్తోనే ఉన్నాడు.
కాబట్టి మీ సోదరుడి కన్నా ఎక్కువ ఆయన కోసం ఆయన పనిచేసిన వాళ్ళకి ఎందుకు ఇయ్యడు? నువ్వు ఇచ్చినప్పుడు. ఇప్పుడు నాగబాబు గారు నో డౌట్ ప్రజారాజ్యం కోసం, మీకోసం, పార్టీ కోసం పనిచేసినాడు. అంతకన్నా ఎక్కువ చేసినారు అంటున్నా వీళ్ళు. జగన్ గారు ఇచ్చిన వాళ్ళు. ఎవడు జగన్మోహన్ రెడ్డి గారి పదవులు చూడు ఎవడైనా కాలు చాపుకొని ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటా పవర్ వచ్చిన వెంటనే కూర్చోడు ఒక పేరు చెప్పి చూద్దాం. లేరే మీ మీ పార్టీలో నాగబాబు గారు చేసిన వాళ్ళు ఎక్కువ చేసినారు. మళ్ళీ వాళ్ళు తిట్టినావు కదా, మళ్ళీ మనం అనుకుని ఉంటారు వాళ్ళ. నేను అన్ను వాళ్ళు అంటారు ఖచ్చితంగా, ఎందుకంటారు మనం ఉన్నప్పుడు మనం మాట్లాడి. అంటే ఈ పెద్ద మాటలు మాట్లాడుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శలు గురిగాడు. ఆయన కులం నాకు తెలియదు, ఇప్పుడు తెలిసిన గారు తీసేసి కొత్త వాళ్ళు పెట్టి దళితులు పెట్టి చూద్దాం ఎట్లా నాగబాబు గారికి ఇస్తారు కదా. మరి నాగబాబు గారు కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు, దుర్గేష్ గారు కాపు, వచ్చి 4 పదవులు 3 పదవులు కాపులకి ఇస్తే 75% అని అంటారు. కానీ ఇప్పుడు తెలిసిన ఇప్పుడు మన వేరే వాళ్ళకి సరే మీ అన్న మీకు ఇచ్చుకోవడం మీకు ఇస్తారా? కాబట్టి ఈ పెద్ద ఉపన్యాసాలు చెప్పుకున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలు గురగారు. పెద్ద ఉపన్యాసాలు చెప్పడం వేరే వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళకి అవకాశం చెప్పడం మిమ్మల్ని ప్రశ్నించుకున్నా ఉంటారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రతిరోజు డే టు డే రివ్యూస్ తెప్పించుకుంటున్నారు. ఒకవేళ కనుక ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే రాయలసీమకు నీళ్లు అందుతాయని చెబుతూ ఉన్నారు. సస్యశ్యామలం అయిపోతుంది రాయలసీమ అంటున్నారు. మీరేం చెప్తారు? మీరు కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి. 2 అంశాలు. ఒకటి, పోలవరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత పూర్తి ఎప్పుడు అవుతుంది? పూర్తి అయిపోతే రాయలసీమ సస్యశ్యామలం. ఫస్ట్ పాయింట్, పోలవరం ఇప్పుడు పూర్తి అవుతుంది. డే టు డేలు ఇవేమి ఇప్పుడు పెద్ద ప్రయోజనం లేదు. 2 తేలాలి. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినిందో దాన్ని ఎట్లా రీప్లేస్ చేస్తారా, మోడలింగ్ చేస్తారా, లేకపోతే చిన్న చిన్న మార్పులు సరిపోతుందా, అది టెక్నికల్ ఎక్స్పర్ట్ చేయాలి. అది తేలిపోయి అది సమస్య పరిష్కారం అయిపోతే పోలవరం పనులు వేగం పుంజుకుంటాయి. పోలవరం పనులు వేగం పుంజుకోవాలంటే డయాఫ్రామ్ వాల్ సమస్య పరిష్కారం అయితే ఎప్పుడు పరిష్కారం అవుతుంది? టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మనం చేర్చే విషయం కాదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఇది లేట్ అయ్యేట్టుకుంటే ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తయినా పోలవరం నీళ్లు రాయలసీమ సంగతి తర్వాత మాట్లాడతారు. మీరు అనుకున్న కృష్ణా డెల్టాకు రావడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే పోలవరం 152 అడుగుల ఎత్తులో నీళ్లు పెడతారు. నీళ్లు పెట్టినప్పుడు వెనకాల జనం ఏడకు పోవాలి? ఏదైతే మునకు వస్తుందో నీళ్లు పెడితేనే అది మునకు వస్తుంది. మునకు వస్తుందంటే ఆడ జనం మునిగిపోతారు. ఆ మునకు వచ్చే జనాన్ని ఆ నుంచి పంపించేవాలి, వేరే ప్రాంతానికి పంపించేవాలి. మీరు ఆడ పోలవరం ప్రాజెక్టు కట్టేసినా ఆ నిర్వాసితులను అక్కడి నుంచి పంపకపోతే, పోలవరం ప్రాజెక్టు కట్టేస్తే ఏమవుతుందంటే గేట్లు ఎత్తేసి కిందకు వదిలేస్తారు. అంతకుముందు సాఫీగా పోతా ఉండి ఇప్పుడు గేట్లు ఎత్తేసి వదిలేస్తారు. ఏంటంటే మీరు నేను పెట్టి కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి పోలవరం ప్రయోజనాలు అందాలంటే నిర్వాసితుల సమస్యలు క్లియర్ కావాలి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. గండికోట రిజర్వాయర్ ఉంది రాయలసీమలో, రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసినారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఆ 25 టీఎంసీ నీళ్లు పెట్టాలి. 75 టీఎంసీ జగన్మోహన్ రెడ్డి వచ్చేంత పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా? నిర్వాసితుల సమస్య క్లియర్ చేయలేదు. ప్రాజెక్ట్ కట్టేసినారు, డ్యామ్ కట్టేసినారు, గేట్లు పెట్టే అన్ని అయిపోయింది, ప్రాజెక్ట్ పూర్తి. కానీ అది ప్రాజెక్టులో నీళ్లు నిలిపితే వెనకాల తన్నుకొని నీళ్లు జనం మునిగిపోతారు కదా, వాళ్ళు క్లియర్ చేయాల. జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చి 950 కోట్లు కేటాయించి వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత ఫుల్గా పెట్టారు. అంటే 10-12 ఏళ్ళు పట్టింది ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత. ఇంకా పోలవరం పూర్తి కల. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పెద్దది. పోలవరం ఇది గండికోట 900 కోట్లు, కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అంచనా ప్రకారం 33,000 కోట్లు. ఏది ప్రాజెక్టు కాదు, ప్రాజెక్టులో నీళ్లు నిలిపితే వెనకాల నిర్వాసితులు అయ్యేవాళ్ళ సంఖ్య అప్పుడే 33,000 కోట్లకి 35-40 కోట్లు అవుతుంది. ఆ 30-40 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇదా? ఇది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలా. అంటే పాయింట్ ఏంటంటే ఈయన చెప్పడం ఈసారి మేము పోలవరం సహకరిస్తాం అని జాతీయ ఉద్దేశం చెప్పేస్తారు. ఈ డబ్బు ఇస్తారలే చెప్పట్లే. డ్యామ్ కట్టు వదిలేస్తారు. డ్యామ్ కట్టు వదిలేస్తే ఏమవుతుంది? ఇది క్లియర్ చేయకపోతే గండికోట లాగానే మారుతుంది. కాబట్టి ఈ 2 క్లియర్ కావాలి. ఒకటి డయాఫ్రామ్ వాల్ క్లియర్ కావాలి. అది చంద్రబాబు గారి చేతిలో, మన చేతిలో లేదు. టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్తారు, అది ఓకే. అది పూర్తయ్యే లోపలనే నిర్వాసితులు క్లియర్ చేసేవచ్చుగా. కేంద్ర ప్రభుత్వం కానీ 10,000 కోట్లు 20 కోట్లు ఇచ్చిందానికి వెంటనే నిర్వాసితులు క్లియర్ చేసుకొస్తే దాన్ని రావడం పటపట పూర్తి చేసేవచ్చు. కాబట్టి 2 డయాఫ్రామ్ వాల్ తేలాలి, నిర్వాసితులు క్లియర్ అయితే పోలవరం ప్రయోజనాలు రాష్ట్రానికి అందుతాయి. ఈ విషయం చంద్రబాబు గారు క్లారిటీగా చెప్పాలి, కేంద్రాన్ని అడగాలి, తీసుకురావాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మీరు రాయలసీమ. దానికి పోలవరానికి రాయలసీమకు సంబంధం లేదు. పోలవరం వేరు, రాయలసీమ వేరు. పోలవరంకి రాయలసీమ 900 అడుగుల ఎత్తు భాగంలో ఉంటుంది సముద్ర మట్టానికి. అంటే ఈ జీరోలో ఉంటే మేము 900 అడుగులో ఉంటాం, మేము పైన ఉంటాం. ఇప్పుడు పోలవరం కింద నుంచి పైకి కొడతారా నీళ్లు?
పైనుంచి కిందకు వస్తాయి, పైనుంచి కింద పోయి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు వస్తాయి, నాగార్జున సాగర్ శ్రీశైలం బావు. ఎందుకంటే రివర్స్ పంపించాలంటే పంపించవచ్చు, కానీ వేల కోట్లు అవుతుంది ఖర్చు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు కృష్ణా డెల్టా, అదేవిధంగా ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టాకు ఉపయోగపడుతుంది. గుడ్. ఎక్కడ ఒక్క ఊరికి ఉపయోగపడినా స్వాగతిస్తాం. ఆడికి ఉపయోగపడితే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ కృష్ణా డెల్టాకి నీళ్లు వదులుతున్నారు కాబట్టి 200 చిలుకు టీఎంసీలు అలాగే వదలాల్సిన అవసరం లేకుండా ఏర్పడుతుంది. ఆ నీళ్ళని కూడా రాయలసీమకు పడుకోవచ్చు. రాయలసీమకు ఉపయోగపడేది గోదావరి నీళ్ళు కాదు, కృష్ణా తుంగభద్ర నీళ్లు. కాబట్టి కృష్ణా తుంగభద్ర నీళ్ళనే మాకు కావాలి, అవే రాయలసీమకు వస్తాయి. గోదావరి పైన 900 అడుగులు ఎత్తులో ఉన్న చోట కొట్టుకొస్తారంట. దీని ఏమంటారంటే సాధారణ భాషలో వలకబోసిన నీళ్ళని ఒడిసి పట్టుకోవడం అంటారు. నీళ్లు మన చేతిలో ఉన్నప్పుడు దేంట్లో పోసుకుంటే భద్రంగా ఉంటుంది, ఆ నీళ్లు పోయి కింద వదిలేసేది మట్టిలో, మళ్ళీ పిసికేది, పిసికి మళ్ళీ తీసుకునేది. అంటే నేను ఎంత బాగా మట్టిని పిసికి తీసుకొచ్చాను, ఏం ఆనందం అది, నీళ్లు చేతిలో పెట్టుకుందని కింద పోసేది. కాబట్టి మా శ్రీశైలం నీళ్లు, మా తుంగభద్ర నీళ్లను మాకు శ్రీశైలం పైన ఉన్నటువంటి డ్యామ్ పైన ఉన్నటువంటి సిద్ధేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి, తుంగభద్ర పైన గుండ్రేవుల ప్రాజెక్టు కట్టి, అంద్రినివా, గాలేరు నగరి, హెచ్ఆర్సి, ఎల్ఎల్సి పూర్తి చేసి, హెచ్ఆర్సి వీటన్ని సమాంతర కాలువ తీసుకొని తుంగభద్ర నీళ్లు రాయలసీమకు అనుగుణంగా చేసుకుంటే మాకు రాయలసీమ నీటి సమస్య, దీని విలువ 30-40 వేల కోట్ల రూపాయలు, 30-40 వేల కోట్ల రూపాయలు మాత్రమే. కానీ మీరు చెప్పారు గోదావరి నుంచి ఇక్కడ నీళ్ళు తీసుకొస్తారు, దీని కాస్ట్ 1,00,000 కోట్లు. అదనంగా మళ్ళీ 40,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ చేయాలి. మళ్ళీ 1,40,000 కోట్ల రూపాయలు పెట్టి 100 టీఎంసీలు తీసుకొస్తారా? 30-40 టీఎంసీలు తెచ్చి మా కళ్ళ ముందు నీళ్లు మాకు ఇస్తారా? 40,000 కోట్ల రూపాయలు పెట్టి మా నీళ్లు మాకు ఇలేదంటే అది మేము మెప్పు పట్టడం కోసం మొత్తం పోలవరమైనా మొత్తం అమరావతి అని మా లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో అని మమ్మల్ని మెప్పు పెట్టడం కోసం ఇది ప్రయోజనం కాదు. కాబట్టి మాకు రాయలసీమలో ఉన్న కృష్ణా తుంగభద్ర నీళ్లకు 40,000 కోట్లు పెడితే అన్ని పూర్తి చేసేస్తే జిల్లాకి 50 టీఎంసీలు ఇవ్వచ్చు, గ్రావిటీతో నీళ్లు ఇవ్వచ్చు. సరే, ఆ ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి. సార్, ఈ రోజు వచ్చిన ఒక ప్రముఖ దినపత్రిక వార్తల్లో భాగంగా 260 కోట్లు బడ్జెట్ లో పెట్టాం, 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది, మిగిలినది వస్తుందో లేదో తెలీదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్లే. సో దీని సారాంశం ఇది, క్లుప్తంగా చెప్తున్నాను మీకు. ఏం చెప్తారు? ఈ వార్తను ఎలా చూడాలి? కొన్ని రోజులుగా వస్తున్న కథనం ఏంటంటే చంద్రబాబు గారు ఫస్ట్ ఓటా ఆన్ అకౌంట్ బడ్జెట్ 2వ బడ్జెట్ పెట్టాడు, మళ్ళీ ఎమర్సీలు వస్తాయని ఫుల్ బడ్జెట్ పెట్టాడు. ఫుల్ బడ్జెట్ 2,60,000 కోట్ల అంచనా ఆదాయం. నిజానికి అది రాంగ్ అసెస్మెంట్. 2,60,000 కోట్ల అంచనా వేయడమే రాంగ్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-2025కి మన ఆదాయం ఏంటి, ఎంత అంటే 1,99,000 కోట్లు, దాదాపు 2,00,000 కోట్లే మన ఆదాయం. అవకాశం అదనంగా ఒక 40,000 కోట్ల రూపాయలు అప్పులు తేవచ్చు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం. కాబట్టి 2,40,000 కోట్ల రూపాయలు పైన పోయే ప్రసక్తే లేదు. అలాంటిది కానీ చంద్రబాబు నాయుడు గారు సరాసరి 2,60,000 కోట్లు పెట్టేసినారు. దీనికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఎవరు పెట్టమన్నారు 2,60,000 కోట్లు? మీరు అంచనా వేశారు. చంద్రబాబు గారు 2,60,000 కోట్లు అంచనా వేయడం మీ తప్పు అవుతుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ పెట్టేసి వెళ్ళిపోయింది, ఆయన సరిగ్గా అంచనా లేకపోయినాడు, ఆయన నాశనం చేసి వెళ్ళిపోయాడు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. మీరు పెట్టిన బడ్జెట్ ఇది. మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్ళు ఏం పరిపాలించాడో మీకు తెలుసు. మీరు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే సమయానికి మీకు 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ఫైనాన్స్ పరిస్థితి మీకు తెలుసుగా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం తెలుసు, రూపాయి రాకేంటో పోకేంటో తెలుసు, 5 ఏళ్ల పరిపాలన గురించి ప్రతిపక్షం తెలుసు, 15 ఏళ్ల ముఖ్యమంత్రి. అలాంటి వారు మీరు 2,60,000 కోట్లు ఎవరు పెట్టమన్నారు? ఇప్పుడు రాలేదని దానికంటే జగన్ కారణం అంటే జగన్ చెప్పారు 2,60,000 కోట్లు పెట్టమని మీరు బడ్జెట్. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు సమస్య, దీనివల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు ఉదాహరణకు మన ఒక ఓనరు 50 కోట్లు ఉన్నాయి, స్వర్ణాకు 25 కోట్లు, పురుషోత్తంకి 25 కోట్లు ఇస్తానని చెప్తాడు. వస్తాయి 50 కోట్లు నాకు వస్తాయి అని మన ఇద్దరు సంతోషంగా ఉంటాం. రేపు 30 కోట్లు వచ్చాయనుకోండి, ఎవరికో వాడికి పెడతారుగా, ఇద్దరికన్నా పెడతారు, తగ్గిస్తారు. లేకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటే ఒకటి ఎత్తేస్తాడు. ఇప్పుడు 2,60,000 కోట్లు అంచనాలు వేసి అందరికి పంచేసినాడు. ఏది అంచనా పంచినాడు. నీటి ప్రాజెక్టులు 16,000 కోట్లు, అమ్మఒడికింత, దానికింత, దీనికింత, అమరావతికింత కేటాయించేసినాడు. 2,60,000 కోట్లు వస్తాయని అంచనా వేసుకోండి. ఇప్పుడు రాకపోతే ఎవరికి కట్ చేస్తాడు, ఎవరితో కట్ చేస్తాడు? ఇదే సమస్య. కానీ ఈ భయం ఈసారి లేదు. ఎందుకంటే మీరు సంవత్సరం బడ్జెట్ 3 నెలలు పెట్టినారు. బడ్జెట్ ఎన్ని రోజులకి? మార్చి వరకే, మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 2,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన అది 3 నెలలే కాబట్టి అది జరిగేది కాదు కాబట్టి ఇప్పుడు 15,000 కోట్లు 12,000 కోట్లు ఇరిగేషన్ అన్నాడు. ఇప్పటి వరకు ఇరిగేషన్ ప్రారంభమే కాలేదు. కాబట్టి ఈ 3 నెలలు ఏం ఖర్చు పెట్టడు కదా. కాబట్టి 16,000 కోట్లు ఖర్చు పెట్టకపోయినా ఎవరి మీద భారం పడదు. ఎందుకంటే మనం పెట్టిన బడ్జెట్ సంవత్సరానికి ఉన్నది 3 నెలలు కాబట్టి ఏమీ కాదు, ఎవడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరి మీద నింద వేయాలి కదా. కాబట్టి ఆదాయం రాకుండా ఆపేసింది జగన్ ఆదాయం రాకుండా ఆపేసాడని మీకు తెలిసిన తర్వాత 2,60,000 కోట్లు ఎట్లా వస్తాయనుకున్నారు, ఎందుకు వస్తాయనుకున్నారు, అది మీరు చెప్పాలి సమాధానం. కాబట్టి జగన్ నామస్మరణ చేస్తే ఏమొస్తుంది? మరి ఇవంతా బానే ఉన్నాయి లెక్కలంతా, మరి సంక్షేమ పథకాల పరిస్థితి ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు వాటి ఏంటంటే నేను ముందు చెప్పాను, 1,99,000 కోట్ల రూపాయలు మన నికర ఆదాయం ఇయర్ కొంచెం సంవత్సరానికి పెరుగుతూ పోతుంది. ఖర్చు కూడా పెరగదు. ఖర్చులు ఎంతో తెలుసా? మనం అప్పులకు వడ్డీలు అన్ని కలుపుకుంటే 42,000 కోట్లు అప్పులకు వడ్డీలు, ఇది మన గతంలో తెచ్చినాడు అన్నిటికీ. మరియు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్స్ అంటే సామాజిక పెన్షన్స్ కాదు, మామూలు పెన్షన్స్, ఉద్యోగస్తులు పర్మనెంట్ ఎంప్లాయీ వాళ్ళకి 60,000 చిల్లర కోట్లు, 1,20,000 కోట్లు దాకా మన వడ్డీకి అప్పులు, ఉద్యోగుల జీతభత్యాలు, అడ్మినిస్ట్రేషన్, దీనికే 1,20,000 కోట్లు అయిపోతుంది. ఇంకా జనరల్ అడ్మినిస్ట్రేషన్ 104, 108 ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసులు ఉన్నాయో వీటంతా కలుపుకుంటే 1,80,000 కోట్ల రూపాయలు అయిపోతుంది. అంటే మన చేతిలో ఉండేది ఇంకా 10,000 కోట్లు. ఇంకెంత అప్పు చేస్తే అంత సంక్షేమ పథకాలు అమలు. సంక్షేమ పథకాలే కాదు, రోడ్లు వేయడం, గేట్లు వేయడం అన్ని కలుపుకుంటే దీంట్లోనే ఇంకా ఈ 10,000 కోట్లు నువ్వు ఎంత తేగలితే అంత అప్పు తప్ప చేతిలో ఏమీ లేదు. ఇది వాస్తవం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి జగన్ గారు ఎందుకు పెంచనన్నాడు సంక్షేమ పథకాలు అంటే దీనికే. ఆయన లెక్క ఏంటంటే 1,99,000 కోట్లు, దాంట్లో 1,80,000 కోట్లు ఖర్చు పోతుంది, ఇంకో 10,000 కోట్లు మిగులుతుంది. అదనంగా ఒక 45,000 కోట్ల రూపాయలు అప్పులు వేయడానికి అవకాశం, 45 ఒక 10 55,000-60,000 కోట్ల దాకా మనకు అవకాశం ఉంది. ఆ 60,000 కోట్లు నేను ఎన్నికల హామీలకు ఇచ్చానని చెప్పాడు. ఆయన చెప్పింది అదే, చేతిలో 60,000 కోట్లు మాత్రం మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, నువ్వేమో 1,20,000 కోట్లు ఇచ్చేసి యాడ్ నుంచి అమలు చేస్తావు అని అన్నాడు ఆయన. నీ మొహం నీకేం తెలుసు, నాకు అనుభవం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, నేను ఇస్తాను అన్నాడు. అదే రెండు ఎన్నికల కోసం చేసిన మాటలే కానీ ఏదైనా అదనంగా చేస్తే అప్పు తప్ప ఇంకొక పరిష్కారం లేదు. ఎంత అప్పుకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్పిరిట్ ప్రకారం అన్ని సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు. సో చూద్దామండి ఏం జరగబోతుందో. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.